హాయ్ అండి. వెల్కమ్ టు కోనపల్లి వ్లాగ్స్. నేను మీ లావణ్యాని. ఈరోజైతే నేను ఒక మంచి వెరైటీ పచ్చడి ఇది చేయబోతున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది, ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. అది ఏంటంటే మన పక్క అయితే కప్పరిల్లాకు అంటారండి, ఇట్లా నెల్లూరు సైడ్ కానీ అయితే వామాకు అని అంటారండి. ఈ ఆకుతో నేను ఇప్పుడు పచ్చడి చేయబోతున్నానండి. చాలా బాగుంటుందండి. ఎన్నో రకాల జబ్బులు కూడా నయమవుతాయండి. మనకు తెలియకుండా మన బాడీలో ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ అవి ఉంటాయి కదండి, అవన్నీ కూడా నయమవుతాయి. ఈ చెట్టు నేను ఎందుకు వేసుకున్నాను, ఎక్కడి నుంచి తెచ్చేసుకున్నాను, దాని గురించి కూడా మీకు చెప్తానండి. ఈ చెట్టు వల్ల నాకు ఒకటైతే అర్థమైంది. పూర్తిగా ఆగిపోయిన మాటను కూడా రప్పించగలిగే శక్తి ఈ చెట్టులో ఉందండి. ఒకసారి మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఈ చెట్టు చిన్న చెట్టు ఉందండి. నాకు ఒక చిన్న కొమ్మ ఏమంటే ఇచ్చింది. ఈ కొమ్మ నేను తీసుకొచ్చి వేసిన తర్వాత అండి నాకైతే 2 కుదురు, పెద్ద కుదురు లేదండి. ఈ చెట్టు ఎదిగినంత ఫాస్ట్గా ఏ చెట్టు ఎదగదండి. సంబంధించిన ఇన్ఫెక్షన్స్, కిడ్నీలో రాళ్ళు అవన్నీ కూడా ఏమవుతాయి. ఈ పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడైతే మనం ప్రాసెస్ అయితే చూసేద్దామండి. ఇప్పుడైతే నేను ఈ ఆకంతా కూడా నేను శుభ్రంగా వాష్ చేసుకున్నానండి. కడిగేసి ఇదంతా ఒక ప్లేట్లో తీసి పెట్టుకుంటున్నాను. మీరైతే ఈ విధంగా కొమ్మలు గిలబాకండి. నాకు చెట్టు ఎక్కువైపోయి కుండి పడిపోతుంటే గిల్లినానండి, అందుకని మీకు కొమ్మ చూపిస్తున్నాను. నిజంగా అండి నాకు వచ్చిన ప్రాబ్లం కానీ ఇంకెవరికన్నా కానీ వచ్చింటండి నిమిషాల మీద హాస్పిటల్కి వెళ్తారండి. అదే డాక్టర్ కానీ ఆ పరిస్థితుల్లో ఏం చేస్తారంటే ఎన్నో రకాల ఎక్స్రేలు, స్కానింగ్లు, గొంతు టెస్టులు ఎన్ని చేసి ఉండేవాళ్ళండి. ప్రకృతి అంటే నాకు చాలా ఇష్టం అండి. ప్రకృతి వైద్యం అన్న నేను బాగా నమ్ముతానండి. దాన్నే నేను ఫాలో అవుతానండి. ఎన్నో రకాల జబ్బుల్ని నేను ఈ విధంగా ప్రకృతితోనే నేను తగ్గించుకుంటున్నాను. నేను ఏ మందులు వాడుకున్నానండి, ఈ ఒక్క ఆకుతోనే నా గొంతు ప్రాబ్లం తగ్గించుకొని మాట మంచిగా రప్పించుకున్నానండి. అది ఎందువల్ల జరిగిందంటే అమ్మ వాళ్ళ ఊళ్ళోనండి జాతర జరుగుతుందండి, పోలేరమ్మ జాతర. అక్కడ మేమందరం మా అక్క వాళ్ళందరూ అయితే అక్కడికి వెళ్ళాము. వెళ్ళి రాత్రి తెల్లవారిలో ఆ బయటే కూర్చొని ఆ ప్రోగ్రామ్స్ చూస్తూ అమ్మవారి జాతరలు అవన్నీ చూస్తూ ఉన్నామండి. తెల్లవారి 5 గంటలకల్లా ఇంటికి వచ్చామండి. ఇంటికి వచ్చేసరికి నాకైతే ఒక 40-50% అయితే మాట బాగా తగ్గిపోయి కర్రు కీ కీ అంటే సౌండ్ వస్తుందన్నమాట. అప్పుడు ఏందబ్బా ఇలా ఉందని చెప్పాను. నాకే కదండి, మా అన్న వాళ్ళ పాప కూడా అదే విధంగా వచ్చింది. ఆ తర్వాత మధ్యాహ్నం భోంచేసే టయానికి మళ్ళీ పూర్తిగా అండి ఒక 75% అయితే బాగా తగ్గిపోయిందండి. మా వాళ్ళందరూ నా గొంతులో నుంచి వచ్చే మాట గురించి నవ్వుతున్నారండి. నాకైతే చాలా బాధేసింది. అప్పుడు ఏమంటే మా ఊర వాళ్ళు చెప్పారండి, ఇట్లాంటి ఆకు కప్పరెల్లి ఆకు చెక్కదమ్మా, అది రోజు ఒక మూడు పూట్లు మూడు ఆకులు నువ్వు నవ్వులుకొని తిను, తర్వాత నీకు ఆ ప్రాబ్లం తగ్గిపోద్ది అని చెప్పి అన్నారు. ఆ ఆకు కోసం నేను మా అన్న వాళ్ళ పాప అండి ఊరు పట్టుకొని తిరిగాము. కానీ ఎన్నో 10 ఇల్లులు తిరగంగా ఒక ఇంట్లో అయితే ఉండిందండి, అందరు పీకేశారంట. అక్కడ మటుకు ఒకే ఒక చెట్టు ఉండిందండి. ఆ ఒక చెట్టుకి ఒక 15-20 ఆకులు అయితే నాకు అని అన్నాళ్ళ పాపకు అని తెచ్చుకున్నామండి. ఆకైతే తెచ్చుకున్నామే కానీ మా పాప అయితే తినలేదండి. తర్వాత ఈ చుట్టాల మధ్యలో అక్కలు అందరూ కలుసుకుంటే చెప్పాలండి మాటలు. ఆ మాటల్లో పడి నేను మధ్యాహ్నం కూడా తినలేదండి. నాకు మధ్యాహ్నానికి అయితే 75% బాగా మాట పోయింది. తర్వాత మధ్యాహ్నం అంటే అక్క వాళ్ళ ఊరికి అనేసి బయలుదేరామండి కొత్త వంగలకి. సాయంకాలము 6:30-7 కల్లా మాట పూర్తిగా అయితే పోయిందండి. ఏమాత్రం మాట అయితే నోటుకుండా రావట్లేదండి. చేతులతో నేను సైగ చేస్తున్నాను. ఆ తర్వాత ఏమంటే మా బాబు నేను ఇద్దరండి 7:30కి బయలుదేరామని నెల్లూరుకి వద్దామనేసి. వస్తామంటే 8 అట్లా అయిపోయింది. నెల్లూరుకి వచ్చేసరికి వెంకటేశ్వరం దగ్గరకు వచ్చేసరికి మా మమ్మీ నేను షార్ట్ కట్లో తీసుకెళ్తాను, తొందరగా వెళ్ళొచ్చు, వేదాయపాలెం మీద నుంచి మన ఊరికి దగ్గరికి తొందరగా వెళ్ళొచ్చు అని చెప్పన్నారండి. నేను సరే అని చెప్పి తలకాయ ఊపాను. ఆ తర్వాత ఆ వెంకటేశ్వరం దగ్గరకు వచ్చిన తర్వాత ఆ బాబుకి రూట్ తెలియక అట్ట తిప్పి మళ్ళీ బ్రిడ్జి కిందకైతే వచ్చేసాడండి. ఆమె ఏందబ్బా మా బాబు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాడు, రిటర్న్ వెళ్ళిపోతాను చెప్పనేసి నేను అనుకుంటూ ఉన్నాను. కానీ మాట్లాడడానికి నాకు పూర్తిగా మాట్లాడలేదండి. మా బాబుని భుజం తట్టి చూపించి చేయితో సైగ చేద్దామని చెప్పి అనుకున్నానండి. కానీ మా బాబు నా సైగ చూస్తే ఈ సందులో ఏ ట్రాఫిక్లో ఏ బళ్ళు వచ్చి మమ్మల్ని గుద్దుతాయని చెప్పేసి భయం వేసి ఏమనలేదండి. 5 నిమిషాల పాటు బండి పోతానే ఉన్నాము. తర్వాత ఇట్లా భుజం ఇట్లా గీరానండి. గీరేసరికి మా బాబు అర్థం చేసుకొని సైడ్ ఆపాడు. ఏందని చెప్పి అడిగితే మూగు మనిషి కానీ మేము మాట్లాడినట్టుగా నేను మూగు సైగ చేశానండి. ఇట్లాగా మనం పోయేది ఇక్కడ పొరపాటు వచ్చేసాము, ఇట్లా పై పక్క పోవాలని చెప్పి అన్నానండి. తర్వాత మటుకు పై పక్క నుంచి వచ్చేసి ఇంటికి వచ్చామండి. ఇంటికి వచ్చేసరికి మా వారికి నా నోట్లోంచి మాట చూసి తను కూడా ఏంది నీకు మాట పూర్తిగా పోయిందని చెప్పని తను భయపడ్డాడు. మనం ఏమంటే ఇట్లా సైకి చెప్పానండి, ఏం కాదులని చెప్పి అన్నాను. తర్వాత ఏమంటే ఈ కప్పరిల్లాకని ఇంటికి వచ్చినాక ఒక 4-5 ఆకులు బాగా నవ్వులుకొని తినేసానండి. మా వారు మా అబ్బాయి హాస్పిటల్కి పోదాం మమ్మీ అన్నారండి. వద్దు నాన్న, ఈ ఆకుతో తగ్గిపోతుందని చెప్పి నేను సైకితో చెప్పాను. ఆ తర్వాత అంటే ఆ తెల్లవారు కూడా ఒక 4-5 ఆకులు తిన్నానండి. మళ్ళీ మధ్యాహ్నం తిన్నాను, మళ్ళీ నైట్ తిన్నాను. అట్లాగా 1.5 రోజుకల్లా నాకైతే మాట పూర్తిగా వచ్చేసిందండి. నాకు ఎలా ఆశ్చర్యం అనిపించింది, ఈ ఆకులో ఇంత పెద్ద మిరాకిల్ ఉందా అనిపించిందండి నిజంగా. అప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ చెట్టు నిందండి. అప్పుడు తను అడిగి తెచ్చుకొని ఇలాంటి చెట్టు ప్రతి ఒక్కరింట్లో ఉండాలని నాకు అనిపించింది. ఇప్పుడు స్టవ్ అంటించి ఒక బాండ్లు పెట్టానండి. బాండ్లు హీట్ ఎక్కిన తర్వాత ఒక 3 స్పూన్లు అయితే నువ్వులు పోసుకున్నానండి. నువ్వులు పోసుకొని కాస్త వేయించుకోవాలి. బాగా చిటపట్లాడిన తర్వాత అవి కూడా తీసేసి ఒక ప్లేట్కి అయితే పోసుకుంటున్నానండి.
చూడండి ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఆ తర్వాత అదే స్టవ్ మీద మళ్ళీ అదే బాండ్లో పెట్టండి. దాంట్లో ఒక 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకొని పచ్చెనపప్పు ఒక 3 స్పూన్లు, మినపప్పు ఒక 2 స్పూన్లు అందులో వేసుకొని బాగా చక్కగా వేయించుకోవాలండి. దీంట్లోకి ఎక్కువగా వేరుశనగ పప్పులు, నువ్వులు, పచ్చెనపప్పు, మినపప్పు మంచిగా వేసుకుంటే పచ్చడి బాగా టేస్ట్గా ఉంటుందండి. అవి వేగిన తర్వాత 1 స్పూన్ నిండా ధనియాలు అయితే వేసుకుంటున్నాను. అవి కూడా కొంచెం బాగా వేగనివ్వాలి. అవి కూడా మంచిగా వేగిన తర్వాత అండి మనము పచ్చిమిరపకాయలు కానీ లేదా ఎండుమిరపకాయలు కానీ ఏదైనా వేసుకోవచ్చు, లేదా 2 ఐసాగం ఇసాగని వేసుకోవచ్చు అండి. నేనైతే ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఒక 15 ఎండుమిరపకాయలు అయితే వేసుకుంటున్నానండి. వేసుకుని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. సన్న మంట మీద పప్పులు కానీ మిరపకాయలు కానీ మంచిగా వేయించుకోవాలండి, మాడకుండా చూసుకోండి. ఇప్పుడైతే అండి నేను వేరుశనగ పప్పులు అండి నాకు ఆల్రెడీ వేయించుకొని పొట్టు తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. అవి ఒక 3 స్పూన్లు అయితే అవి కూడా వేసుకున్నాను దాంట్లోనూ. మీకు కానీ లేనప్పుడు వీటిలోనే వేసుకొని వేయించేసుకోండి. ఆ తర్వాత ఇవన్నీ కూడా వేగిన తర్వాత పక్కన తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ అంటించుకొని మళ్ళీ అదే బాండ్లు అయితే పెట్టుకోవాలండి. చూస్తాం కదండి ఎంత చక్కగా ఎర్రడాలుగా ఎంత బాగా వేగాయనో అదే విధంగా వేగాలి. ఇప్పుడైతే మళ్ళీ బాండ్లో పెట్టేసి 1 స్పూన్ అయితే ఆయిల్ వేసుకొని ఈ వామ్ ఆకండి ఒక పెద్ద గుప్పితో 2 గుప్పిళ్ళు ఆకు అయితే నేను తెచ్చుకున్నానండి. ఆ తర్వాత ఆ ఆకు కూడా నూనెలో పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని కొంచెం మంట తక్కువలో పెట్టుకొని కలుపుకోవాలండి. ఒక నిమిషం పాటు అట్లా కలుపుకొని తర్వాత ఒక నిమ్మకాయ సైజు చింతపండు అండి. ఆ చింతపండు కూడా అందులో వేసేసుకొని ఒక్కరోసేపు అలా ఇలా కలుపుకొని సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసాం అనుకోండి చక్కగా మగ్గుతుంది. ఏమాత్రం వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. మనకి ఆ ఆకులో ఉన్న వాటర్ కంటెంట్ సరిపోతుంది. పచ్చట్లో కూడా మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. చూడండి ఆకు అయితే చక్కగా మగ్గిపోయిందండి. తర్వాత ఇదే స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఇదే కదండి ఈ ఆకు వల్ల మనకి ఎన్నో రకాల జబ్బులు నయం చేసుకోవచ్చని మీకు ప్రతి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి చూపిస్తానండి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ నువ్వులు, వేరుశనగ పప్పులు అవి కూడా వేసేసుకొని చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూస్తాను కదండి ఈ విధంగా మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న మిరపకాయలు, పచ్చెనపప్పు, మినపప్పు ఉంది కదండి అది కూడా అందులో వేసుకొని 1 స్పూన్ కల్లుప్పు అయితే వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ మిక్సీ పట్టానండి. ఇది కూడా బాగా మెత్తంగా మిక్సీ పట్టుకోవాలి. చూస్తాను కదండి ఈ మాత్రం పట్టుకుంటే సరిపోతుంది. తర్వాత మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న వామాకు ఉంది కదండి ఆ వామాకు కూడా అందులో వేసేసుకొని చక్కగా వేసుకుంటూ ఆపుతూ మిక్సీ పట్టుకోవాలండి. దీంట్లోకి అయితే నేను తెల్లగడ్డలు అయితే వేస్తాను. ఒక 4 మీకు నచ్చితే వేసుకొని, నచ్చకపోతే మటుకు వేయబాకండి. తెల్లగడ్డలు ఆరోగ్యానికి చాలా మంచిదండి, అందుకని నేను వేసుకున్నాను. చూడండి ఈ విధంగా కోర్స్ లాగా చేసుకోవాలన్నమాట. మరీ మెత్తంగా చేయకూడదండి. వాటర్ అయితే అసలు పోయాల్సిన అవసరం లేదండి. చూడండి ఒకసారి టేస్ట్ చూస్తున్నాను, చాలా బాగుందండి. నాకైతే టేస్ట్ చాలా బాగుంది. కాస్త ఉప్పు తక్కువ అనిపిస్తుంది అని చెప్పి అనిపించిందండి. కొంచెం సాల్ట్ తీసుకున్నాను. తర్వాత స్టవ్ అంటించి బాండ్లు పెట్టారండి. ఒక 4-5 స్పూన్ల దాకా ఆయిల్ వేసాను. దాంట్లో ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు అయితే వేసాను. ఒక 2 ఎండుమిరపకాయలు అయితే గిల్లేసానండి. వేసి కాస్త అవి వేగిన తర్వాత కొంచెం కచ్చపచ్చగా దంచుకున్న తెల్లగడ్డలు కూడా అందులో వేసానండి. వేసేసి కొంచెం బాగా సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. తర్వాత అంటే ఇంగువ అండి, ఇంగువ కూడా కొంచెం ఒక 1/2 స్పూన్ తక్కువతో అయితే ఇంగువ కూడా వేసాను. వేసిన తర్వాత స్టవ్ ఆపేసేసానండి. ఒక 1/2 స్పూన్ అయితే పసుపు కూడా వేస్తున్నాను. వేసి ఒకసారి బాగా కలుపుకొని రెడీ చేసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదండి ఆ పచ్చడి కూడా అందులో వేసేసుకొని 1 నిమిషం పాటు ఇటు కలుపుకొని దించేసుకోవడం అండి. అంతేనండి, ఎంతో రుచికరమైనటువంటి వామాకు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. పోపు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు అండి, ఇష్టం లేకపోతే పోపు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. చూస్తున్నాను కదండి నిజంగా ఈ ఆకు వైద్యానికి వైద్యం, ఇంట్లో కూర రూపాన్ని కూడా ఉపయోగించుకోవచ్చండి. తప్పకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ చెట్టుని వేసుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ చెట్టుని వేసుకోండి. చిన్న కుండీలు వేసుకొని కూడా చక్కగా బతుకుతుందండి. మీరు చూసారు కదండి మా ఇంట్లో ఎంత చిన్ని కుండీను నేల మీద వేసుకుని కూడా చక్కగా బతుకుతుందండి. ఎన్నో రకాలండి, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, బీపీ, షుగరు, కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవన్నిటికి కూడా ఈ ఆకు మంచి ఔషధ గుణాలు గల ఆకండి. తప్పకుండా ఈ వీడియో చూసిన వెంటనే మీరు ప్రతి ఒక్కరింట్లో ఈ చెట్టు ఉండేలా చూసుకోండి. మేము ఉండే దగ్గర అయితే ప్రతి ఒక్కరింట్లో ఈ చెట్టు ఉందండి, తప్పకుండా వేసుకోండి. వేడి వేడి అన్నం వేసుకోనండి, పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని వేసుకుంటుంటేనండి ఆకలి కాని వాళ్ళకి కూడా అదేంటో నాకేనో మరి అందరికేనో నాకు తెలియదు కానీ కడుపులో ఆకలి పరిగెత్తుకుంటూ వస్తుందండి. ఇప్పుడైతే నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని కలుపుకొని తింటుంటే అసలు నిమిషం కూడా ఆగను గుర్తుపట్టలేదు. నాకు పచ్చళ్ళు అంటే మెయిన్ భలే ఇష్టము. చాలా బాగుందండి పచ్చడి, నిజంగా చెప్పాలంటే అద్భుతమైన టేస్ట్తో ఉంది. ఇది కొత్త వాళ్ళు ఎవరన్నా ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా చక్కగా వస్తుందండి. సూపర్గా ఉంది. టేస్ట్ అయితే నాకు భలే అంటే భలే నచ్చింది. ఇక కర్రీతో కూడా నేను తినలేదండి, మొత్తం ఈ పచ్చడితోనే తిన్నాను. చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి. నచ్చితే మటుకు ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి.
ఇలాంటి ఎన్నో ఆరోగ్యకరమైనటువంటి కర్రీసు, మంచి మంచి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ మేము మీ ముందుకు తీసుకొస్తూ ఉంటానండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఈసారి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి.